వుడ్లాండ్ షూస్ కొనుక్కున్నాడు, ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి హెడ్ ఫోన్స్ అన్నీ కొనుక్కున్నాడంట. సరే వెళ్ళాడు, ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ రోజు బీచ్కి తీసుకెళ్లారు. మనం ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడు బీచ్ దగ్గరికి. అయితే హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. వుడ్లాండ్ షూ వేసుకుని బీచ్లో నడిస్తే ఎట్లా ఉంటుందో చాలా ఘోరంగా ఉంటుంది. సో హీ కుడ్ నాట్ ఎంజాయ్ ఆన్ డే 1. తర్వాత ఇంకొక ప్లేస్ తీసుకెళ్లారంట, ఇంకొక రోజు ట్రెక్కింగ్ తీసుకెళ్లారు ఈసారి. అయితే మనోడు వినలేదు కదా, ఏం చెప్పారో వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ వినలేదు కాబట్టి పట్టించుకోవడం కదా, అసలు వినను కూడా వినలేదు. సో ట్రెక్కింగ్ గేర్ లేకుండా వెళ్ళడానికి ఇబ్బంది పడి కింద మీద పడి దెబ్బలు తగిలించుకున్నాడు. ఈ ట్రెక్కింగ్ ఇదంతా సరిగ్గా లేదు, బీచ్ సరిగ్గా లేదు, వేరే ప్లేస్కి వెళ్దామని వేరే ప్లేస్ తీసుకెళ్లారు. ఇప్పుడు బాగా వర్షం ఉండే ప్లేస్కి, హిల్ ఏరియాకి తీసుకెళ్లారు. అక్కడ మనోడికి ఆ చలి వాతావరణంలో అది కూడా ఇబ్బంది పడ్డాడు. కోపం పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆర్గనైజర్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకా అలాగ అవుతుంది. ఇంకో ప్లేస్ తీసుకెళ్ళారు. ఈసారి స్నోఫాల్ ఉండే ప్లేస్ తీసుకెళ్లారు. మళ్ళీ దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ ఏమీ లేవు మనోడి దగ్గర. అసలు ఈ ట్రావెల్ కనిపెట్టినోని తిట్టాలి. యూట్యూబ్లో అన్నీ బ్యూటిఫుల్గా చూపించారు వీడియోస్ అని, మొత్తం ఈ ట్రావెలే వృధా అనుకున్నాడు. నిజంగా చెప్పండి, మీలో చాలామంది బీచ్కి వెళ్ళి ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. స్నోఫాల్ ఉండే ప్లేస్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు. అట్లీస్ట్ వర్షంలో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు, వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే అట్లీస్ట్ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వాతావరణమో లేకపోతే ఆ ప్రదేశాల్లో కాదు, దానికి తగ్గట్టుగా ఈయన సిద్ధపడకపోవడం అక్కడ ప్రాబ్లం. ఎందుకు ముందు చెప్పింది వినలేదు, అన్నీ తెలుసు అని అనుకుని భ్రమపడి అక్కడికి వెళ్ళి ప్లేస్లో ఇబ్బంది పడ్డాడు. వివాహం కూడా సరిగ్గా ఇలాంటిదే. ప్రాబ్లం వివాహంతో కాదు, లేకపోతే ప్రాబ్లం భార్య భర్తలతో కాదు, దానికి సిద్ధపాటు లేకపోవడం, దానికి వాస్తవాలు తెలియకపోవడం, ఎవరన్నా చెప్పినప్పుడు నాకు తెలుసులే అని అనుకుని దాన్ని వినకపోవడం ప్రాబ్లం. చాలామంది కూడా ఇలాగే ఉంటారు. వివాహాలకి ఏం చేస్తారంటే దే ప్రిపేర్ ఫర్ దర్ వెడ్డింగ్, నాట్ ఫర్ దర్ మ్యారేజ్. ఎవరన్నా చెప్పగలుగుతారా వెడ్డింగ్కి మ్యారేజ్కి డిఫరెన్స్? ఎనీవన్? ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ ఎ ఫ్రీ మిల్క్ షేక్ లేటర్. సో వెడ్డింగ్ అనేది కేవలం ఆ రోజు జరిగే ఒక ఈవెంట్. బాగా డబ్బులు ఎక్కువ ఉండి బాగా ఖాళీగా ఉంటే 2-3 రోజులు కూడా చేసుకోండి. అయితే దానికన్నా మనం సిద్ధపడాల్సింది ఏంటంటే మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ కవనెంట్. అది జీవితాంతం ఉండే ఒక జర్నీ లాంటిదన్నమాట. ఓకే, ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి వివాహానికి సిద్ధపడండి, అంటే మ్యారేజ్కి సిద్ధపడండి, వెడ్డింగ్కి కాదు. వెడ్డింగ్కి సిద్ధపడడం మంచిదే, కానీ మ్యారేజ్కి సిద్ధపడకుండా వెడ్డింగ్కి సిద్ధపడితే అదంతా వృధా. సో మీరు మ్యారేజ్కి సిద్ధపడి ఇక్కడికి వచ్చినందుకు ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అసలు ఈ మ్యారేజ్ అంటే ఏంటి, దాన్ని ఎవరు స్థాపించారు, అలాగే అది ఎందుకు స్థాపించబడింది, అసలు పెళ్ళికి ఒక ఉద్దేశం ఏంటి, తర్వాత వివాహం అనేది ఎవరి మధ్య అనేది మనం వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యం ద్వారానే ఎందుకు తెలుసుకోవాలంటే ఈ వాక్యము దేవుడు దైవావేశం వలన కలిగించాడు. అలాగే వాక్యపరంగా వివాహం గురించి ఎంత తెలుసుకుంటే, వివాహం ఒకటే కాదు, వాక్యం ఎంత తెలుసుకుంటే, దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటే, మనం దేవుని సార్వభౌమత్వం మనకి ఎంతగా అర్థమైతే, ఆయన కృప ఎట్లాంటిదని మనకి అర్థమైతే, ఆయన గుణ లక్షణాలు ఎంత ఎక్కువ అర్థమైతే మన వివాహ బంధం కూడా అంత బలంగా ఉంటుంది. నో మ్యారేజ్ ఇస్ పర్ఫెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనే లాస్ట్లో ఉంటుంది, దాంట్లో చెప్తారు. అయితే సిద్ధపడడం అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా మనం వివాహం అనేది ఏంటి అనేది చూద్దాం. మీకు వర్క్ షీట్స్ ఇవ్వబడ్డాయి, నేను చెప్తున్నప్పుడు మీరు వర్క్ షీట్స్లో ఫిల్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ అనేది స్టార్టింగ్లో ఉంది, యూ కెన్ రైట్ ఇట్. వెడ్డింగ్ ఈజ్ జస్ట్ అన్ ఈవెంట్, అయితే మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉండే ఒక రిలేషన్ అది రాసుకోండి. తర్వాత నేను చెప్తుండగా మీకు వర్క్షీట్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. అసలు వివాహం అంటే ఏంటి అనేది బైబిల్ నుంచి మనం చూద్దాం. ఒక వివాహం అనేది ఒక పురుషుడికి స్త్రీకి శారీరక మానసిక లైంగిక సంబంధం ద్వారా ఒక్కటిగా చేసేది. ఒక స్త్రీని పురుషుడిని శారీరక మానసిక అలాగే లైంగిక సంబంధం ద్వారా ఒక్కటిగా చేసేది. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది జీవితాంతం కొనసాగుతుందని చేసే ఒక నిబంధన. ఎటువంటి పరిస్థితుల్లో అది తాత్కాలికమైనది కాదు. ఈరోజు వరకు ఓకే, లేకపోతే ఈ నెల ఓకే, ఈ సంవత్సరం ఓకే అనేది టెంపరీ కాదు. ఇట్స్ అ లైఫ్ లాంగ్ థింగ్. అసలు శారీరక మానసిక సంబంధం అని మనకు ఎట్లా తెలుస్తుందంటే, మనం వాక్యం దగ్గరికి వస్తే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో
ఆదాము అవ్వల్ని 6వ రోజు దేవుడు చేసినప్పుడు ముందుగా ఆదాముని చేశాడు. ఆదాముని చేసిన తర్వాత దేవుడు ఆదాముని ఏమన్నాడంటే, మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దాంట్లో ఉంచెను. అంటే ఒక పని అక్కడ ఆదాముకి అప్పగించబడింది. ఏంటది? సేద్యపరచడం, అలాగే కాయటం. దాని తర్వాత చూస్తే 2వ అధ్యాయంలోనే 18వ వచనంలో దేవుడు పని ఇచ్చిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఈయనకి సాటి అయిన సహాయం కావాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే ఆ పని చేయడానికి ఆయనకి ఫిజికల్గా హెల్ప్ కావాల్సి ఉంటుంది, తర్వాత ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది, అలాగే సైకలాజికల్ సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకు మనం అదే ఆదికాండంలో 1:28 చూస్తే కనుక అక్కడ వారికి ఏం చెప్పాడంటే, ఆదాముని అవ్వను చేసిన తర్వాత ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనడి, అలాగే భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పారు. లోపరుచుకొనడం, ఏలడం, ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఇవి చేయాలంటే ఒక ఫిజికల్ సపోర్ట్ కావాలి, ఒక్కరే చేయలేరు అన్నీ. తర్వాత ఎమోషనల్ సపోర్ట్ కావాలి, సైకలాజికల్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు సాటి అయిన సహాయాన్ని చేశాడు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్ ఫిజికల్ సైకలాజికల్ ఎమోషనల్ రిలేషన్ కూడా ఉంటుంది. ఇది మొదటిది. తర్వాత మనం ఫస్ట్ డెఫినేషన్ లాగా చూసుకున్నప్పుడు లైంగిక సంబంధం అని కూడా మనము అనుకున్నాం. అది మనం ఎలా చెప్పగలుగుతాం అంటే వాక్యం ద్వారా. ఇదే ఆదికాండం 2:24 చూస్తే వారు ఏక శరీరమై ఉందురు అన్న పదం ఉపయోగించబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా వారిద్దరును ఏక శరీరంగా ఉందిరని మీరు చదవలేదా అని యేసుక్రీస్తు పరిసయ్యులతో చెప్తున్నప్పుడు అన్నారు. ఇక్కడ ఏక శరీరం అనే పదం ఇంకా చాలా చోట్ల ఉపయోగించబడింది. ఎఫెసీ 5:31 కూడా ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఏక శరీరం అగుదురు అన్న పదం బైబిల్లో ఉపయోగించిన ప్రతిసారి, భార్య భర్తల గురించి లేకపోతే ఉపయోగించిన ప్రతిసారి అది లైంగిక సంబంధం గురించి మాట్లాడుతుంది. దీని గురించి మనకి ఇంకా క్లారిటీ కావాలి అంటే 1 కొరింథీ 6:16 మనకి ఉంటుంది. పౌలు కొరింథీయులకు రాసినప్పుడు he was talking about sexual immorality, ఇలా అంటున్నారు, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. వేశ్యతో వెళ్ళేవాడు ఇక్కడ వేశ్యని పెళ్లి చేసుకుంటలేదు, కేవలం లైంగిక సంబంధం కలిగి ఉంటున్నాడు. దాన్నే ఇక్కడ ఏక శరీరము అంటే లైంగిక సంబంధం ఉన్నప్పుడు ఏక శరీరం అన్న ఇది వాడబడింది. కాబట్టి భార్య భర్తల మధ్య ఎప్పుడైతే వారిద్దరు ఏక శరీరమై ఉందరు అన్న ఇది లైంగిక సంబంధం కింద తీసుకోవచ్చు. కాబట్టి భార్య భర్తల మధ్య ఉండేది శారీరక సంబంధం, మానసిక సంబంధం, అలాగే లైంగిక సంబంధం కూడా. అయితే ఫస్ట్ మనం అనుకున్నాం ఇది టెంపరీ కాదు, ఇది జీవితాంతం ఉండేది అని. జీవితాంతం ఉండాలి అంటే క్యాజువల్గా జరిగిపోయేది కాదు, అది ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, లేకపోతే ఒక కవనెంట్ చేయాలంటే ఒక నిబంధన చేయాలి. లేకపోతే జీవితాంతం అనేది ఉండేది పాసిబుల్ కాదు. మనం ఒకటి గట్టిగా చాలా బలంగా నిర్ణయించుకుంటే తప్ప జీవితాంతం లేకపోతే ఎక్కువ కాలం ఏది ఉండదు. ఏదైనా ఆవేశంలో మనం నిర్ణయం తీసుకున్నా, ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నా అది చాలా టెంపరీగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. ఈ సెమినార్ విన్నాక మీరు అందరూ మంచి ఎమోషనల్గా ఇట్లాగే మనం చూసుకుందామని మొత్తం పాయింట్స్ రాసి నోట్స్ రాసుకుని ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు చెక్ లిస్ట్ కూడా పెట్టుకుందాం అనుకోవచ్చు. కానీ అది నిజంగా మీకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అది ఉంటుందా లేదా అనేది చెప్పలేము. ఉండాలని ఆశిస్తున్నాము అందరం. కాబట్టి అది ఒక లైఫ్ లాంగ్ ఉండేది, అది ఒక పవిత్రమైన నిబంధన. మీకు వర్క్షీట్స్లో కూడా బ్లాంక్ ఉంది, యూ కెన్ ఫిల్ ఇట్. అది ఒక పవిత్రమైన నిబంధన. ఇందాక చదువుకున్న వాక్యాల్లో మనం ఏక శరీరంతో పాటు ఇంకొకటి కూడా చూసాం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. హత్తుకొనును అన్నదానికి హీబ్రూలో వాడబడిన పదం దబాక్. దబాక్ అన్న పదం వాడబడింది. దబాక్ అంటే పక్కన పెట్టడం అని అర్థం కాదు. టు జాయిన్ టుగెదర్ ఆర్ టు స్టిక్ టుగెదర్ అంటే విడదీయ లేకుండా కలిపి ఉంచడం అని అర్థం వస్తుందన్నమాట. సో ఆ విడదీయకుండా కలిసి ఉండాలి అంటే జీవితాంతం ఒక నిబంధన అనేది ఉండాలి. అంటే ఆదాముకి అవ్వకి చేసినప్పుడు ఇద్దరిని జతపరిచినప్పుడు వాళ్ళేమి ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో మొన్న మేరీ జాన్ పెళ్ళిలో వాళ్ళు చదివినట్టు కవనెంట్ చదివినట్టు మనకు లేదు. కానీ ఇట్ ఇస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఆ నిబంధన లేకపోతే, అది మనం చెప్పినా ఇక్కడ చెప్పకపోయినా సరే, ఆ నిబంధన లేకపోతే జీవితాంతం కలిసి ఉండడం అనేది కుదిరే పని కాదు. అలాగే ఇది లైఫ్ లాంగ్ అని ఎందుకు అంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారే పరిసయ్యుల్లోకి చెప్తున్నప్పుడు మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు. కాబట్టి అది సెపరేట్ అయిపోయే రిలేషన్ కాదు, అది లైఫ్ లాంగ్ ఉండాల్సిన రిలేషన్. కాబట్టి అది జరగాలంటే దేర్ షుడ్ బి ఏ సేక్రెడ్
కవనెంట్. ఇది మార్కెట్లో షరతులు వర్తించే ఆఫర్లు కాదు. ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు కలిసే ఉండాలని వాక్యం మనకి స్పష్టం చేస్తుంది. సరే, వివాహం గురించి తెలుసుకున్నాం. అది ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అని చూస్తే మనం సృష్టి నుంచి చూడాల్సిన అవసరం ఉంది. సృష్టి మొదటి నుంచి దేవుడు ఫస్ట్ భూమి ఆకాశం సృజించాడు, వెలుగును, తర్వాత సముద్రాలని, భూమిని అన్ని సృజించారు. మనం అంత వాక్యంలో చూస్తే ప్రతి చోట వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆదికాండం 1:4, 1:10 దేవుడు భూమిని తర్వాత సముద్రాలని చేసిన తర్వాత అది మంచిదని దేవుడు చూచెను. అలాగే 1:12 దేవుడు చెట్లని విత్తనాలు ఇచ్చే ప్రతి ఫలవృక్షాలని మొలిపించినప్పుడు అది మంచిదని చూచెను అని వాక్యంలో మనకుంటుంది. ఆదికాండం 1:17-18 కూడా పగలని రాత్రిని వేరు చేయడానికి పగలని రాత్రిని చేసిన తర్వాత ఆకాశ విషయంలో ఇవన్నీ సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన తర్వాత అది మంచిదని దేవుడు చూచెను. 1:21 కూడా జలరాశులని, భూమిలో సముద్రంలో ఉండే వాటిని అన్నింటినీ సృష్టించిన తర్వాత కూడా పక్షులను సృష్టించిన తర్వాత ఇది మంచిదని దేవుడు చూచెను. 1:25 అడవి జంతువుల్ని చేసిన తర్వాత కూడా అది మంచిదని దేవుడు చూసాను. ఇక్కడ వరకు అన్ని మంచి 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 అన్నీ ఉన్నాయి. అయితే నరుని సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవునికి అనిపించింది. అదే ఫస్ట్ టైం అనమాట మనం చూస్తాం, మంచిది కాదు అని దేవుడికి అనిపించిన ఫస్ట్ టైం అక్కడ చూస్తాం. ఎందుకంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం కావాలి. కాబట్టి దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏర్పరిచి ఇద్దరిని ఒకటిగా చేశాడు. వివాహ వ్యవస్థని ఏర్పరిచిన తర్వాత, అంటే వాళ్ళని ఒకటిగా చేసిన తర్వాత మనం ఆదికాండం 1:31 చూస్తే చాలా మంచిదిగా కనబడిందంట దేవుడికి. తాను చేసినది యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను అని దేవుడు అనుకున్నాడు. అప్పటి వరకు అన్నీ మంచిగా ఉన్నాయి. ఒకటే మంచి కానిది ఏంటంటే ఒంటరిగా ఉండటం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి ఇది దేవుడు ఆ మంచిది కాని దాన్ని చాలా మంచిదిగా ఎలా చేశాడంటే ఇద్దరిని ఒకటిగా చేయడం ద్వారా చేశాడు. సో ఇది స్థాపించిన ఈ వ్యవస్థ ఏదో మనిషిలో లేకపోతే ఒక మేధావులు అనుకునే వాళ్ళు కొంతమంది స్థాపించిన వ్యవస్థ కాదు. ఇది దేవుడు స్వయంగా స్థాపించిన వ్యవస్థ. అండ్ ఇది మొట్టమొదటి వ్యవస్థ. బైబిల్లో దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ మ్యారేజ్. దేవుడు చెడ్డదాన్ని ఏది చేయడు, దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. వివాహ వ్యవస్థ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అది మంచిది, దాన్ని మనం మంచిదిగా ఎంచాలి. ఓకే, సో అందుకే దానికి అంత ప్రాధాన్యత కూడా, దేవుడే స్థాపించిన వ్యవస్థ కాబట్టి దానికంత ప్రాధాన్యత కూడా. ఇప్పుడు దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పరచడం మనం చూసుకున్నాం. అయితే ఎవరి మధ్య దేవుడు చూశాడు, ఎవరి మధ్య ఇది ఏర్పాటు చేశాడు అంటే సృష్టిలో మనం చూసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేశాడు. ఇంకా వేరే ఏ జెండర్ కూడా లేదు. ఓన్లీ 2 జెండర్స్, బైబిల్ ప్రకారం ఓన్లీ 2 జెండర్స్, మనకి ఓన్లీ 2 జెండర్స్, అది స్త్రీ పురుషుడు. అండ్ వివాహం కూడా వారిద్దరి మధ్య మాత్రమే జరగాలి. వివాహం ఎందుకంటే వేరే రకమైన లైంగిక సంబంధాలని పాపం అని బైబిల్ చాలా స్పష్టంగా మనకి చెప్తుంది. లేవీయులు రాసిన పత్రిక, లేవీకాండము 18:22 చూస్తే స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. లేవి 20:13 ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియ చేసిన వారు గనుక వారికి మరణ శిక్ష విధింపవలను, తమ శిక్షకు తామే కారకులు. సో బైబిల్ దీన్ని ఖండిస్తుంది. లైంగిక సంబంధం స్త్రీకి పురుషుడికి మధ్య కాకుండా స్త్రీకి మధ్య కానీ, ఒక పురుషునికి స్త్రీకి మధ్య కానీ, లేకపోతే జంతువులతో కానీ లైంగిక సంబంధం ఉంటే అది పాపం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కొత్త నిబంధనలో కూడా మనం రోమా 1:27-28 మనం చూడొచ్చు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్పులేరి మరియు వారు తమ మనసులో దేవుని చోటి ఎన్నొలకపోయేరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనుషులకు వారిని అప్పగించెను. ఇక్కడ హోమోసెక్షువాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అది పాపం అని చాలా స్పష్టంగా మనకి బైబిల్ చెప్తుంది. వివాహం అంటే అందులో లైంగిక సంబంధం కూడా ఉంటుందని మనం చూసుకున్నాం. హోమోసెక్షువాలిటీ సిన్ అయితే కనుక సేమ్ జెండర్ మ్యారేజెస్ కూడా సిన్. సో బైబిల్ క్లియర్గా మనకి ఈ విషయం చెప్తుంది. లోకం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. చాలా దేశాలు దాన్ని లీగలైజ్ చేసాయి, యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇండియాలో కూడా సేమ్ జెండర్ సెక్షువల్ రిలేషన్ అనేది అది క్రిమినల్ అఫెన్స్ కాదు. కానీ వాక్యం మనల్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి అది పాపం, కాబట్టి మనం కూడా దాన్ని ఖండించాలి. ఈ రోజుల్లో చాలా స్కూల్స్లో ఇంక్లూజివిటీ గురించి మాట్లాడుతున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ దాన్ని ఇంక్లూజివిటీ అంటే ఇలాగా
ఇది ఒక మానసిక రుగ్మత, లేకపోతే ఇది వాళ్ళ చాయిస్, మీరెవరు దాన్ని కాదు అనడానికి అని ఈ లోకం చెప్తుంది. కానీ బైబిల్ దాన్ని ఖండించినప్పుడు మనం కూడా దాన్ని ఖండించాలి, దాన్ని పాపంగానే మనం పరిగణించాలి. పాపం పెరిగిపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి దేవుని వాక్యం తెలుసుకుంటున్న మనం, అది పాపం అని తెలుసుకుంటున్న మనం దాన్ని పాటించకూడదు. అలాగే ఎవరన్నా పాటిస్తున్నా సరే దాన్ని ఖండించాలి. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు వివాహము ఎవరు ఏర్పరిచారో చూసాము, ఎవరి మధ్య ఏర్పరిచారో చూసాము. అలాగే ఈ వివాహ వ్యవస్థ అసలు ఎందుకు ఏర్పరిచారు అనేది కూడా మనం వాక్యం ద్వారా మనం చూడొచ్చు. మన ఫస్ట్ అసలు వివాహం అంటే ఏంటని చూసినప్పుడు ఇట్స్ అ సైకలాజికల్ రిలేషన్, ఇట్స్ అ సెక్షువల్ రిలేషన్, అలాగే ఇట్స్ అ ఫిజికల్ రిలేషన్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. అయితే ఎందుకు అన్నదాన్ని చూస్తే ఆదికాండం 1:27-28 ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. ఇట్ టాక్స్ అబౌట్ ప్రోక్రియేషన్. అంటే భూమిని విస్తరించడం ఎలా అవుతుందంటే వారిద్దరూ లైంగిక సంబంధం ద్వారా పిల్లల్ని కన్నప్పుడు ఇంకా పాపులేషన్ పెరుగుతుంది. అలాగా భూమిని నిండించి భూమి అంతటా కూడా విస్తరించమని చెప్పాడు. సో ఇది ఒక రీజన్ అనమాట. అసలు ఈ వివాహ వ్యవస్థని ఎందుకు ఏర్పరచడం అన్నదానికి ఇది ఒక రీజన్. అండ్ ఒక స్త్రీ లేక ఒక పురుషుడు వివాహం చేసుకుంటే ఈ ప్రోక్రియేషన్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి అది దేవుని వాక్యానికి విరుద్ధంగా, అసలు వివాహ వ్యవస్థకు ఎందుకు పెట్టాడు అన్న దానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మొదటిగా మనం వివాహ వ్యవస్థ ఎందుకు అంటే అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడానికి కోసం దేవుడు చేశాడు. అలాగే మనం దేవుని వాక్యాన్ని ఇంకా డీప్గా చూస్తే ఒక భార్యకి భర్తకి ఉన్న సంబంధం క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధంతో పోల్చబడింది. క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధంతో పోల్చబడింది. కాబట్టి ఇట్స్ అ వెరీ సేక్రెడ్ రిలేషన్. ఎందుకంటే మనం క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో, సంఘము క్రీస్తుకి ఏ విధంగా లోబడాల్సి ఉంటుందో అది మనం అర్థం చేసుకోకపోతే భార్య భర్తల మధ్య భార్య ఎలాగైతే లోబడి ఉండాలో, లేదా భర్త ఎలాగైతే భార్యని ప్రేమించాలన్న విషయం మనం అర్థం చేసుకోలేము, డీప్గా అర్థం చేసుకోలేము. సూపర్ఫిషియల్గా మనం అర్థం చేసుకోవచ్చు కానీ డీప్గా మనం అర్థం చేసుకోలేము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇది చదవచ్చు. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తాను ఎదుట నిలబెట్టుట ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను అంటాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి, భర్త ఎలాగ ప్రేమించాలి, భార్య ఎలా లోబడి ఉండాలని చెప్పిన తర్వాత క్రీస్తుకి సంఘాన్ని దాన్ని రిలేట్ చేస్తూ ఈ విషయం పౌలు ఎఫెసీయులకి చెప్తున్నాడు అనమాట. అండ్ భార్య భర్తలు కనుక క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధాన్ని అది పాటిస్తూ ఉంటే అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈ వ్యవస్థ దేవుడు ఏర్పరిచాడు. దేవుడు దానికి కొన్ని కట్టడలను నియమించాడు. అది ఎప్పటికీ ఉండాల్సిన ఒక నిబంధన అని మనకి వాక్యం చెప్తుంది. అలాగే భార్య లోబడి ఉండాలి, భర్త ప్రేమించాలి, భర్త కూడా లోబడి ఉండాలి. అది ఇంకో కొన్ని వచనాల్లో ఉంటుంది. మీకు పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను కావాలంటే. నేను లోబడి ఉండాల్సిన అవసరం లేదు, నా భార్య మాట వినాల్సిన అవసరం లేదని మీరు అనుకోవద్దు. అయితే దేవుని మహిమపరచాలంటే ఆ సంబంధం, క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం ఎలాగైతే ఉన్నదో అలాగే ఉండి భార్య భర్తలు కూడా దేవుని మహిమపరచాలంటే ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుడు స్థాపించిన ఈ వ్యవస్థను గురించి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్ని తెలుసుకోకపోతే మనం ఫస్ట్లో ఒక యాత్రికుని గురించి చెప్పుకున్నాం. ఏమనుకున్నామంటే ఆయన ఎవరి మాట వినలేదు, ఆయనకి వాస్తవాలు తెలుసు అనే భ్రమలో ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డాడో తెలుసుకున్నా లేదా విన్నా దాన్ని పాటించకుండా ఉంటే వివాహం చేసుకోబోయే మీరు కానీ, ఆల్రెడీ వివాహం చేసుకున్న వారు కానీ అలాగే ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికి దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ మనకి స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వివాహం అంటే మరొకసారి మనం రివైజ్ చేసుకుందాం ఇప్పుడు దాకా విన్నది. ఇట్ ఈస్ అ ఫిజికల్, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ అండ్ సెక్షువల్ రిలేషన్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సీక్రెట్ కవెనెంట్ దట్ షుడ్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ ద సెన్స్ టిల్ యూ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ఎర్త్. అది ఒక పురుషునికి స్త్రీకి మధ్య
జీవితకాలం ఉండాల్సిన ఒక సంబంధం, లైంగిక సంబంధం, శారీరక సంబంధం, అలాగే మానసికమైన సంబంధం. ఈ వ్యవస్థని దేవుడు ఏర్పరిచాడు. ఇది దేవుడు ఏర్పరిచిన మొట్టమొదటి వ్యవస్థ. అలాగే ఇది జీవితకాలం ఉండాల్సిన ఒక నిబంధనను మనం చూసుకున్నాం. ఇది దేవుణ్ణి మహిమపరచడానికి ఉండే ఒక వ్యవస్థ. ఇది క్రీస్తుకి సంఘానికి ఉన్న రిలేషన్ చూపిస్తుంది కాబట్టి దేవుణ్ణి మహిమపరచడానికి ఇది మనకి ఉన్నది. కాబట్టి ఈ విషయాలు విన్న మీరు, లేకపోతే విన్న మనమందరం కూడా వెడ్డింగ్కి కాకుండా మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వండి. వెడ్డింగ్కి ప్రిపేర్ అవ్వడం మంచిదే, కానీ దానికన్నా ఇంపార్టెంట్ మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వండి. మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వకపోతే యూ కెనాట్ గ్లోరిఫై గాడ్ త్రూ యువర్ మ్యారేజ్. మీరు వివాహానికి సిద్ధపడకుండా ఆవేశపూరితంగానో అనాలోచితంగానో వాక్యానుసారంగా కాకుండా చేస్తే గనక మీ వివాహ సంబంధం అనేది దేవుని మహిమపరిచేదిగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఉండేదే, అసలు మనం ఉన్నదే దేవుని మహిమపరచడానికి. మన వివాహంలో కూడా అది మనకు స్పష్టంగా కనబడాలి. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఇంకా ఉంటే Q&A సెషన్లో అడగొచ్చు. మీరు క్వశ్చన్స్ రాసుకొని అడగొచ్చు. నెక్స్ట్ అసలు దీంట్లో ఇంకా అసలు మన సమాజం ఏమనుకుంటుంది, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా, చర్చెస్ కూడా వివాహం గురించి ట్రెడిషనల్గా ఏమనుకుంటాయని మనం చూస్తాం. అలాగే ఇంతక సెక్షువల్ రిలేషన్ గురించి చూసాం కదా, దానికి అది ఏ కాంటెక్స్ట్లో పాపం అవుతుందని కూడా మనం నెక్స్ట్ చూడబోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం విన్న మనము, వివాహం అంటే ఏంటో తెలుసుకున్న మనము దాన్ని మన జీవితాల్లో అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఈ రోజుతో దాన్ని వదిలేకండి. మీ పెళ్ళి అవ్వకముందు, అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ మాటల గురించి మన అందరి జీవితాల్లో అప్లై చేయడానికి దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, వివాహం అంటే ఏంటి అని మాకు వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అది మీరు స్థాపించిన మొట్టమొదటి వ్యవస్థ. అలాగే దాన్ని మేము గుర్తుపెట్టుకొని ప్రభా, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మేము ఇవ్వడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి సిద్ధపాటు లేని యాత్రికునిగా మేము ఉండకుండా ప్రభా, ఇక్కడ వచ్చిన యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు కూడా సిద్ధపాటు లేని యాత్రికులుగా ఉండకుండా సిద్ధపడి నాయన వాళ్ళ మ్యారేజ్ రిలేషన్ అనేది మిమ్మల్ని గ్లోరిఫై చేయడానికి మాత్రమే ఉండేలాగా నీకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ చెప్పిన ఈ కొద్ది మాటలను కూడా దీవించి నాయన వారి జీవితాల్లో దీన్ని అప్లై చేయడానికి కూడా కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.